ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో రైతు భరోసా వర్క్షాప్ కొనసాగింది. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. రైతు భరోసా అమలుకు విధి విధానాలు చర్చించారు. పథకం అమలుపై రైతు సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. రైతులకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రులు తెలిపారు. చిన్నకారు రైతులకు మాత్రమే ఇది వర్తింపజేసి మిగతా రైతులందరినీ దీని నుంచి పక్కకు జరిపి, అదేవిధంగా కౌలు రైతుల విషయంలో కూడా రైతు అనుమతి ఇచ్చినప్పుడు వారికి చెందిస్తే మంచిగా ఉంటుంది. దాంతోపాటు వారికి ఏమైనా సబ్సిడీ పథకాలు, ఈ ట్రాక్టర్లకు ఇంప్లిమెంట్స్ కానీ మిగతా విషయాల్లో కానీ వారికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ప్రధానంగా గత ప్రభుత్వంలో రైతు బంధు పేరుతోటి రైతుకు చేయతనిచ్చేటటువంటి ఈ ఇంప్లిమెంట్స్ అన్నింటిని కూడా రద్దు చేయడం జరిగింది. కనీసం లాస్ట్ 2-3 ఇయర్స్లో డ్రిప్ ఇరిగేషన్ కూడా రద్దు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ మనం శాంక్షన్ చేసింది. దానికి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలండి రైతుల తరఫున. కాక మంత్రివర్యులు తుమ్మల గారు చెప్పారు, కౌలు రైతులకు ఏ రకంగా న్యాయం చేస్తే బాగుంటుందని. కౌలు రైతులకు సంబంధించి వాస్తవంగా 2011లోనే కౌలు రైతులకి చట్టం చేశారు. వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే మళ్ళీ తిరిగి గ్రామ సభల ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళకి రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా రైతు భరోసా కూడా రైతులతో వాళ్ళకి కూడా రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సన్నకారు చిన్నకారు రైతులకి రైతు భరోసా ఇస్తే బాగుంటుందని. రెండవది, కౌలు రైతులకి వాళ్ళని గ్రామాల్లో సభలు గుర్తించి కనీసం వాళ్ళకు సంవత్సరం సమయం ఇచ్చి ఆ సంవత్సర కాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువుల్లో కానివ్వండి, వ్యవసాయ పనిముట్లో కానివ్వండి, గతంలో త్రైమాన్ పంపులు లాంటి స్ప్రేలు ఇచ్చాం 14 కంటే ముందు. అట్లాంటివన్నీ కూడా దానిలో ఇస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యంగా నా చిన్న మనవి ఏంటంటే, వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం వల్ల రైతులు ముందంజలో వ్యవసాయానికి సాగులో సిద్ధంగా ఉన్నారు. అది రైతులకి వరం లాగుంది. నియోజకవర్గానికి ఒకటే పెట్టారు, అది మండలానికి ఒకటి పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చేత కానప్పుడు కౌలుకిచ్చుకుంటాడు. కౌలుకిచ్చుకున్నప్పుడు వారికి వచ్చిన అవసరం ఆయనకే వస్తుంది. అందుకని వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా వ్యవసాయం భూమిలో ఖాళీ ఉంచొద్దు. ప్రతి ఎకరాన్ని మనం సాగు చేసే విధంగా ఉండాలి. అంటే రైతు వ్యవసాయం చేసే వాళ్ళకే భరోసా ఇవ్వాలి. భరోసా పథకం అనేది వ్యవసాయం చేసే రైతుకే ఇవ్వాలి. అందుకే వ్యవసాయాన్ని ఇప్పుడు నిర్వీర్యం అయిపోతుంది సార్. భావితరాలకి ఆహార ఉత్పత్తులు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది సార్. వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. నాకు మళ్ళీ కొంతమంది సార్ సుబాబులు వేసుకొని జమాయిలు వేసుకొని ఆహారం పంచి భూములు కూడా నాకు రైతు బంధు వస్తుందిగా, నాకు సంవత్సరానికి ఒక 50,000 వస్తాయి, సంవత్సరానికి 3 సంవత్సరాల మీద 1 లక్ష వస్తాయని వ్యవసాయం సుబాబులు జమాయిలు వేసుకొని ఆహార ఉత్పత్తులు తగ్గించే ప్రయత్నం చేస్తాను సార్. అందుకని వ్యవసాయం ఖచ్చితంగా చేయాలి, పంటలు పండించాలి. డబ్బుల కంటే కూడా ప్రతి రైతు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకు మేలు జరగాలి అంటే విత్తనాలు, మందుకట్టలు, పురుగు మందులు, సబ్సిడీలు, యంత్రాలు, అలాగే మద్దతు ధర, గిట్టుబాటు ధర కనిపిస్తే రైతుకు ప్రత్యామ్నాయంగా బాగుంటుందని. సార్, ఒకటి కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు కానీ రైతు భరోసాని కొనసాగించడం ఎందుకు? దీనికి ఆల్టర్నేటివ్గా ఏమన్నా మనం ఒక నూతన పథకం తీసుకొస్తే బాగుంటుంది. అసలు పంటకి అన్ని రకాల పంటలకి బోనస్ ప్రకటించి కొనుగోలు చేస్తే ఎవరు కష్టపడితే వాళ్ళకి వస్తాయి. నాలాంటి రాజకీయ నాయకుడు అక్కడ పంటేసి రోడ్లు ఎమ్మడి తిరిగితే 5 క్వింటాలు పడితే 5 క్వింటాలకు వస్తుంది. చేలోనే పొద్దంతా మాను భార్యాభర్తలు పెట్టుకుని కష్టపడ్డాడు 30 క్వింటాలు పండిస్తే 30 క్వింటాల బోనస్ వస్తుంది. అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్గా ఒక పథకాన్ని ఆలోచిస్తే ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా చేస్తే అసలు ఈ గొడవలు ఉండవు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మొత్తం అంటే రైతు బంధు, రైతు భరోసాని పూర్తిగా మార్చేసి ఆల్టర్నేటివ్గా అన్ని రకాల పంటలకి బోనస్ ప్రకటిస్తే కష్టపడి పండించిన ఎక్కువ దిగుబడి తెచ్చుకోవడానికి ఎక్కువ డబ్బులు వస్తాయి. నాలాంటి రాజకీయ నాయకుడు అక్కడ పంటేసి రోడ్డు అమ్మడం తక్కువ వస్తే తక్కువే వస్తుంది. అసలు ఈ కౌలు ఈ సమస్య ఉండదు. అప్పుడు అంటే మీరు చెప్పే సూచన ఏంటి? రైతు భరోసా బంద్ చేసి అన్ని పంటలకి బోనస్ కష్టానికి దాకా ఫలితం వస్తుంది. అక్కడ నుంచి అప్పుడు ప్రభుత్వ సహాయం కౌలు రైతులకి అనేటువంటి ఇబ్బంది లేకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.
ఇక్కడ ఇంకో సమస్య ఉంది సార్. చాలా స్పష్టంగా చెప్పాం. ఆ రైతు భరోసా ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు పేరు మీద మేము నిధులు విడుదల చేసి అందరికీ ఒకటేసారి నిధులు విడుదల చేసి రైతాంగ సోదరులకి వారి అవసరం నిమిత్తం సమయానుకూలంగా రిలీజ్ చేసిన విషయం కూడా మీ అందరూ తెలిసిందే. అయితే రైతు భరోసా అమలు చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రేపు అంటే ఈ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం. అంటే మనం గతంలో ప్రవేశపెట్టింది ఫుల్ బడ్జెట్ కాదు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వాటాని, అక్కడి నుంచి వస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని వాటన్నిటిని చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనల్ గా ఒక బడ్జెట్ ని మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ ప్రవేశపెట్టే ముందే మనం ఆనాడు ఇచ్చినటువంటి రైతు భరోసా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి నిర్వహించేటటువంటి బట్టి గారు అన్ని జిల్లాలకు ఒకసారి వెళ్ళొస్తాము, మనవాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాము. మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏమనుకోవద్దు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి, కష్టాలు తెలిసినటువంటి అందరితో కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈ శాసనసభ లోపలనే అన్ని జిల్లాలు ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి బట్టి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాని ఎన్నుకోవటం, వ్యవసాయ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఈ కమిటీలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ముగ్గురిని నియమించడం జరిగింది. వారి సూచన మేరకి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి బట్టి గారు చెప్పినట్టుగా మీ మనసులో ఉన్నది ఏది చేస్తే పక్క రైతులకి, చిన్న రైతులకి, సన్నకారు రైతులకి ఈ న్యాయం జరుగుద్ది, వాళ్ళకి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వగలుగుతుంది ఈ ప్రభుత్వం అనేది మీ మనసుల్లో మాట చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వానికి ఈ రోజుకి ఏ ఆలోచన చేయలేదు. ప్రతి జిల్లాల రైతుల యొక్క మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. కాబట్టి దాని గురించి పేపర్లో వచ్చేదో లేదు మీడియాలో వచ్చేవి ఏది కూడా వాస్తవం కాదని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాం. రేపు రాబోయే అసెంబ్లీలో మీరిచ్చే సూచనల్ని అసెంబ్లీలో పెట్టి ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షం నిన్న మొన్న మాట్లాడుతుంది, అసెంబ్లీ కొద్ది రోజుల్లోనే ఉంది. ఇప్పుడు వీళ్ళు సమావేశాలు పెట్టి ఈ అసెంబ్లీలో చర్చించాలని కానీ, రైతుల్ని ఆదుకోవాలని కానీ ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని నిన్ననో మొన్ననో ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇందాక బట్టి గారు చాలా క్లారిటీగా చెప్పారు, ఈ అసెంబ్లీలోనే పెడతాం, మీరు ప్రజల అభిప్రాయాలు ఏంటో మీ ముందు పెడతాం, గతంలో మీరు ఏం చేశారో అది ప్రజలు ఇప్పుడు చెప్పబోతారు. తప్పకుండా అదంతా అసెంబ్లీలో పెట్టి రాబోయే ఈ అసెంబ్లీలోనే ఒక కంక్లూజన్ వస్తుందనేది కూడా ప్రధాన ప్రతిపక్షం ఒక్కసారి అది గ్రహించాలని మనస్ఫూర్తిగా తెలుపుతూ, బట్టి గారు చెప్పినట్లు ఈ సభ ప్రశాంతంగా, క్లుప్తంగా, ఎందుకంటే ఎక్కువ మంది మాట్లాడితే మీ సూచనలు, సలహాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా మార్గదర్శకాలు అవుతాయి. కాబట్టి ఉపన్యసించకుండా మీరు చెప్పాల్సిన పాయింట్ సూటిగా చెప్పాలని, రైతులకి సపోర్టు చెప్పడానికి వచ్చిన
మేధావులందరినీ మనస్ఫూర్తిగా